हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మానవ జీవనం కొనసాగిస్తున్న మనకు సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని ఎంతో కొంత మనవంతుగా ప్రయత్నములైతే చేస్తూ ఉంటాం. ఎందుకంటే కోటి కోసం కోటి విద్యలు అన్న నానుడి పోయి విలువల కోసమే కోటి విద్యలు అనే స్థితికి వచ్చేసింది ప్రపంచం. ప్రతి వారు తమ ప్రెస్టేజ్ ని కాపాడుకోవడం కోసం తమ వంతుగా కృషి చేస్తూ పరుగులెడుతూ ఉంటారు. 3 పూట్లు అన్నం ఉంటే చాలు, కూడు గుడ్డ నీడ ఉంటే చాలు అన్నది పాత సూక్తిగా మారిపోయింది. ఈ రోజు ప్రతి వారు తమ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం, సమాజంలో గౌరవప్రదంగా జీవనంను కొనసాగించడం కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఇవన్నిటికీ ముఖ్యమైన ఆధారము మూలనిధి ధనమే. ధనమూలం ఇదం జగత్. ధనం అగ్ని ధనం వాయుర్ ధనం ఇంద్రో బృహస్పతి. ధనము లేనిదే ఏమీ కాదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ప్రతి విషయము ధనముతో ముడిపడి ఉన్నది. ధనము ఒక మహామాయ వంటిది, మహామాయ కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏమి కావాలన్నా మనకు ముందుగా అవసరం అయ్యేది ధనం. అలా అని ధనముంటే అన్ని అయిపోతాయంటే దానికి కూడా సమాధానం ఎవరు చెప్పలేరు. అదే మాయ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మంచి పని చేయాలన్నా, చెడు పని చేయాలన్నా, అనుభవాలు అనుభవించాలన్నా, మన ఉనికిని మనం చాటుకోవాలన్నా ముందుగా అవసరమయ్యేది ధనం. అయితే ఈ ధనమునకు అష్టైశ్వర్యములకు అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి విష్ణు యొక్క ధర్మపత్ని. విష్ణు ధర్మమునకు చిన్నమై ఉంటాడు. ఆమెను మనం మెప్పించి మనం ధనవంతులు కావాలి అంటే శ్రీమాత యొక్క చాలా విధానాలు, విసులుబాట్లు మన హైందవ సనాతన ధర్మం మనకు అందిస్తూ వచ్చింది. ఋషులు దీనికోసం చాలా వేల సంవత్సరాలు తపస్సు చేసి కనుగొన్నారు. ఆ విషయాలను మనకి అందించారు. వాటిని వినియోగించుకొని మనం మన జీవితములను చక్క చేసుకోవడంతో పాటు 10 మందికి ఎంతో కొంత సహాయపడి మన ఉనికిని మనం చాటుకోవడంతో పాటు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలం. దానికి ముఖ్యమైనది ధనం. కాగా శ్రీ మహాలక్ష్మిని అతి శీఘ్రంగా పొందే సూక్తము శ్రీ సూక్తం. అయితే ప్రతి వారు శ్రీ సూక్తం చేయలేరు. శ్రీ సూక్తం చేసినా అది సూక్తము కాబట్టి దేవత యొక్క అనుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంది. ఫలితములు దేవత యొక్క అనుగ్రహం పైనే ఆధారపడి ఉంటాయి. అదే మంత్రం అయితే మనం ఇంత చేశాము, ఇంత ఇవ్వక తప్పదు అనేలా ఉంటుంది. అందుకోసమనే ప్రతిదీ మంత్ర విధంగా మార్చి మంత్ర విధులను అందించారు మన ఋషులు. కాబట్టి మనం శ్రీ సూక్తము చదివి పొందిన ఫలము కంటే మిన్నైన ఫలము, తప్పనిసరి ఫలం పొందాలి అనుకునేటప్పుడు చాలా విషయాలు చాలా మంది ఋషులు మంత్ర విధులుగా అందించి ఉన్నారు. దానిలో ఒక మంత్రం మీకు అందిస్తున్నాను. ఆ మంత్రం కాం మా ఆవహ శ్రీ సూక్త సంపుటిత మహామంత్రం. మంత్రము ఇది శ్రీ సూక్త దివ్య మంత్రముగానే చెప్పుకోవాలి. తాం మా ఆవహ మంత్రమును మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ఎనలేని విద్యలు అందించాలని ఒక కుతూహలంతో రత్నశ్రీ ప్రతి విషయాన్ని మీ ముందు ఉంచేందుకైతే ప్రయత్నం చేస్తుంది. మేము ఈ మంత్రములు మీకు అందిస్తున్నాము. శ్రీ విద్యా ఉపాసకులు, దశమహావిద్యాది ఉపాసకులు మరియు పంచాక్షరి ఉపాసకులు ఏ మంత్రమునైనా ఇవ్వగలరు, ఏ మంత్రమునైనా సరే పంచగలరు. ఎందుకంటే వారికి మంత్రాధికారం ఉంటుంది. కాగా దత్తాత్రేయుని యొక్క ఉపాసన పూర్తి చేసేవారు ఏ తంత్ర విధులకైనా అర్హత కలిగి ఉంటారు. ఆ అర్హతలతోనే మీకు ఈ మంత్రములు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలుగు వ్యాకరణములలో నిఘంటువులు మరియు ఘనాపాఠము, జటాపాఠము కూడా చేసి ఆ ప్రసంగాలు కూడా మీకు అందించి ఉన్నాం. కాబట్టి ఎవరు తప్పులు పట్టుకోకుండా మీకు కావలసినవి మీరు స్వీకరించి మీ జీవితములను ఉన్నతి చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము 1000 జపం చేస్తే చాలు సకల విధములైన శ్రేయస్సులు కలుగుతాయి. ఈ మంత్రము 1000 జపము, 100 తర్పణము, మార్జనము, 10 మంది గురు శిష్య పరంపరలో 10 మందికి భోజనం ఇవ్వడమే శ్రేయస్కరం. ఇలా చేసి ప్రతిరోజు కనీసం 11 సార్లు ఈ మంత్ర జపం చేసుకుంటే చాలు సకల ఐశ్వర్యములు మీ కళ్ళ ముందే ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, అఖండ ఐశ్వర్యమును ప్రసాదించే మహత్తర శక్తివంతమైన తాం ఆవహ మంత్రమును మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఈ ప్రసంగం చాలా పెద్దదిగా ఉంటుంది. అవసరం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళే వినండి. అవసరం లేనివారు, అవకాశం లేనివారు వినవలసిన అవసరం కూడా లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రంను మనం కమలాత్మిక విద్యగా కూడా చెప్పుకోవచ్చు. కమలాత్మిక అంటేనే దశమహావిద్యలలో చివరిది, అఖండ ఐశ్వర్యమును ప్రసాదించినది మరియు శుక్రగ్రహమునకు అధిష్టాన దేవత అయి ఉంటుంది. శుక్రగ్రహము అద్దాల మేడలు, వైభవము మరియు భోగములకు మూలమై ఉంటాడు. ఈ మంత్ర జపం చేయడం వలన శుక్రగ్రహం యొక్క, గురుగ్రహం యొక్క అనుగ్రహముతో విద్యలయందు మరియు అఖండ భోగములందు పరిపూర్ణత చెందగలరు. సంతృప్తికరమైన జీవితమును కొనసాగించగలరు. ముందుగా శ్రీ లక్ష్మీ దేవత యొక్క ధ్యానం చెప్పుకుందాం. ఇక్కడ శ్రీ లక్ష్మీదేవి పార్వతీ దేవితో కూడి ఉండడం వలన శక్తి సమేత ఐశ్వర్యదాయిగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ముందుగా శ్రీమాత యొక్క ధ్యానము.
ధ్యానము. కాంతాకాంచన సన్నిభాం హిమగిరి ప్రక్షైర్చతుర్భిర్గజై అస్తోక్షిప్త హిరణ్మయామృత ఘటైరసించమానం శ్రియం బిభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హసై కిరీటోజ్వలం క్షేమాబ్దాం నితాంబబింబ లసితాం వందేయారవిందాస్థితం. పద్మకమలముపై ఆసీనురాలై బంగారు కలసముతో అమృతమును ధరించి వజ్రములు హిరణ్యములు వర్షమును కురిపించు శ్రీ దుర్గా సమేత కమలాత్మిక రూపంలో విరాజిల్లుతున్న శ్రీ మహాలక్ష్మిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ మంత్ర జపం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ తాం మా ఆవాహ ఇతి శ్రీ సూక్త ద్వితీయ మంత్రస్య శ్రీ కర్దమ చిక్లీత ఋషి భగవతి సర్వకామ ప్రదాయై దేవి దేవత శ్రీం బీజం జ్యోతిశక్తి కమలా మహావిద్య రజోగుణ శ్రోత్ర జ్ఞానేంద్రియ శాంతారస వాక్ కర్మేంద్రియ ఉచ్చ సర్వ భూతత్వాం విద్య కళా క్లీం ఉత్కీలనం సంకోచిని ముద్ర మమ క్షేమస్థైర్య ఆయురారోగ్య అభివృద్ధ్యర్థం శ్రీ సర్వమంగళాకారిణే భగవతి లక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థం చ నమోయుత ప్రణవ వాగ్బీజ స్వబీజ లోమ విలోమ పుటితోక్త ద్వితీయ మంత్ర జపే వినియోగ అని వినియోగంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఋష్యాన్యాసం తప్పనిసరి చెప్పాలి, ఎందుకంటే ఈ మంత్రము సంపుటి చేయబడిన మంత్రము కాబట్టి ఆ ఋషిని ధ్యానిస్తూ ఆ ఋషి యొక్క ఋష్యాన్యాసం చెప్పుకొని చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఇప్పుడు ఋష్యాన్యాసము. శ్రీ కార్దమ చిక్లీత ఋషయే నమః సహస్రారే శిరసి భగవతి శ్రీ సర్వకామదాయై దేవ్యై నమః ద్వాదశరే హృది శ్రీం బీజాయ నమః షాఢరే యోనౌ జ్యోతిశక్త్యై నమః దశరే నాభౌ భువనేశ్వరి మహావిద్యాయ నమః షోడశరే కంఠే రజోగుణాయ నమః అంతరరే మనసి శ్రోత్ర కర్మేంద్రియాయ నమః జ్ఞానేంద్రియే ఉచ్చస్వరాయ నమః కంఠమూలే భూతత్వాయ నమః చతురారే గుదే విద్యా కమలాయ నమః కరతలే క్లీం ఉత్కీలనాయ నమః పాదయౌ సంకోచిని ముద్రాయ నమః సర్వాంగే. ఇలా ఋష్యాన్యాసం చెప్పుకున్న తర్వాత మనం అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంగన్యాస హృదన్యాసంలో ఓం శ్రీం హ్రీం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః ఓం నమో నమః తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ తాం మా ఆవాహ జాత వేదో మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ లక్ష్మీ మనపగామినిం అనామికాభ్యాం హుం కవచాయ హుం యస్యాం హిరణ్యం వందేయం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ గమస్వం పురుషావహం కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భోర్భోసౌరమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస హృదయన్యాసం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము 1000 జపం పూర్తి చేసినా చాలు. దానిలో దశాంశము యజ్ఞము, దానిలో దశాంశము తర్పణము, మార్జనము, గురు పరంపరకు ప్రీతాన్న భోజనం ఇస్తే అఖండ ఐశ్వర్యంతో ఆ జీవనం మనం తొలుతోగడంతో పాటు 3 జన్మల వరకు ఐశ్వర్యవంతులవుతారని శాస్త్రం వచిస్తూ ఉంది. దీనిలో ఎటువంటి సందేహం అయితే ఉండదు, ఎందుకంటే ఈ మంత్రంలో బీజములు మరియు సంపుటి విధానము ఆ ఋషి అంతా అన్వేషించి మరీ చేసి ఉన్నారు. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈ మంత్రమును జపం చేయండి. ఒకవేళ వీలు లేని వారు కనీసం రోజుకి 32 సార్లు, ముందుగా 108 సార్లు చేయడానికి ప్రయత్నించండి. లేనప్పుడు 54, ఇంకా వీలు కానప్పుడు 27 సార్లు జపం చేయడానికి ప్రయత్నించండి. ఇంకా వీలు కానప్పుడు 21 లేక 11 సార్లు 16 సార్లు అయినా సరే జపం చేసి ఈ మంత్రం యొక్క ప్రభావమును ఫలితమును మీరు ప్రత్యక్షంగా పొందగలరు. రక్తచందనపు మాల మరియు పుష్కరమాల, వైజయంతి మాల, శ్రేయోదాయకము, స్ఫటికమాలతో కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము. ఓం ఆం హ్రీం క్రోం ఐం శ్రీం క్లీం బ్లూం సౌం రం వం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం నమః ఓం తాం మా ఆవాహ జాత వేదో లక్ష్మీ మనపగామినీం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతమతిమతీవ శుభం దదాసి యస్యాం హిరణ్యం వందేయం గమస్వం పురుషానహం దారిద్ర్య దుఃఖ భయహారిణీకా త్వదన్యా సర్వోపకార కారణాయ సదార్థ చిత్త నమో శ్రీం హ్రీం శ్రీం ఓం ఓం ఆం హ్రీం క్రోం ఐం శ్రీం క్లీం బ్లూం సౌం రం వం శ్రీం ఓం
మంత్రం మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఐం శ్రీం క్లీం బ్లూం సౌం రం వం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం నమః. ఓం తాం మా ఆవాహ జాత వేదో లక్ష్మీ మనపగామినీం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతమతిమతీవ శుభం దదాసి. యస్యాం హిరణ్యం వందేయం గమస్వం పురుషానహం దారిద్ర్య భయహారిణీకా త్వదన్యా సర్వోపకార కారణాయ సదార్థచిత్త నమో శ్రీం హ్రీం శ్రీం ఓం. ఓం ఆం హ్రీం క్రోం ఐం శ్రీం క్లీం బ్లూం సౌం రం వం శ్రీం ఓం. మంత్రం మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఐం శ్రీం క్లీం బ్లూం సౌం రం వం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం నమః. ఓం తాం మా ఆవాహ జాత వేదో లక్ష్మీ మనపగామినీం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతమతిమతీవ శుభం దదాసి. యస్యాం హిరణ్యం వందేయం గమస్వం పురుషానహం దారిద్ర్య భయహారిణీకా త్వదన్యా సర్వోపకార కారణాయ సదార్థచిత్త నమో శ్రీం హ్రీం శ్రీం ఓం. ఓం ఆం హ్రీం క్రోం ఐం శ్రీం క్లీం బ్లూం సౌం రం వం శ్రీం ఓం. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అహ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.